అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే స్వీట్ కార్న్ పులావ్. స్వీట్ కార్న్ బాగా దొరుకుతుంది కదా ఇప్పుడు. ఈ స్వీట్ కార్న్తో ఇలా పులావ్ చేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సులకి చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా అంటే బాగా నచ్చేస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, అలాగే చాలా తక్కువ టైంలో చేసేయచ్చండి. దీనికి కాంబినేషన్గా నేను మిల్ మేకర్ ఆలు కర్రీ చేశాను. ఇది ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. అది చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ కార్న్ పులావ్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి కానీ కుక్కర్ కానీ పెట్టేసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. లేదా మొత్తం నెయ్యిలో అయినా చేసుకోవచ్చు, ఆయిల్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షహజీరా, 2 లవంగాలు, 2 యాలుక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క వేసి అవి చిటపట్లాడాక మీడియం సైజు ఉల్లిపాయని 1 ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకోండి. అది 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, ఒక 1/2 కప్పు బీన్స్, ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసి వేసేసుకోండి. వెజిటబుల్స్ అనేది మీ ఆప్షన్ అండి, మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు ఇవి ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్ వేస్తున్నాను. మనకి జనరల్గా బాగా పెద్ద కండ కనుక దొరికితే దాంట్లో హాఫ్ వేసుకోండి, చిన్నదైతే ఫుల్ కండ ఇలా ఒలిచి వేసుకోండి. ఇలా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ని వేసేసి జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. వీటిని మరీ ఎర్రగా ఫ్రై చేయొద్దండి, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. 1 టమాటాని కూడా ఇలా పెద్ద స్లైసెస్గా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. గ్లాసుకి గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకున్నారో దానికి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 1.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇదంతా ప్రాసెస్ హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ చేయండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టిన గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను. నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు బియ్యం కడిగి పక్కన పెట్టేస్తే ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ నానతాయండి. ఇలా బియ్యం వేసేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఏదన్నా తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా ఉడికించుకొని నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అడుగున ఏదైనా ఇలా ఒక పాత పెనం పెట్టుకోండి. అప్పుడు బాగా దమ్ అవుతుందన్నమాట. ఇలా పాత పెనం పెట్టి పెనం మీద ఆ కడాయి పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 7-8 మినిట్స్ దమ్ చేసుకోండి. ఇలా దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. బియ్యం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేము, 1 విజిల్ సిమ్లో పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నా కూడా రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ స్వీట్ కార్న్ పులావ్ అనేది. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.